దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు మరి తాటిపూడి గ్రామంలో మరి శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజీవ్ గారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి కట్ట బాజీబాబు గారి యొక్క గృహంలో మరి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గురు పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి భక్తులు అందరూ కూడా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. తీర్థ ప్రసాదాలు స్వీకరించాం. ఈ సందర్భంగా గురువు గారు చెప్పినటువంటి ఒక తత్వంలో ఉన్నటువంటి భావాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే మరి శ్రీను అన్నయ్య గారు పఠించారు, ఆ పాటను గానం చేశారు. ఆ గానం చేసినటువంటి ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ, ఎంత మంచి మార్గమమ్మ, వింతలేమీ లేనిదమ్మ, చింతలన్నీయు బాపునమ్మ, భ్రాంతిరహితము చేసునమ్మ. ఎంత మంచి మార్గమోయమ్మ అంటే ఇక్కడ ఒక మంచి మార్గం గురించి సూచిస్తున్నారు. ఇప్పుడు ఏది మంచి మార్గము అంటే ఏం చెప్తాం? ఏది మంచి మార్గము అంటే ఏం చెప్తాం? ఒకళ్ళు ధ్యానం చేయటం మంచి మార్గం అంటారు, ఒకళ్ళు భజన చేయటం మంచి మార్గం అంటారు, ఒకళ్ళు సేవ చేయటం మంచి మార్గం అంటారు, ఒకళ్ళు పూజ చేయటం మంచి మార్గం అంటారు, ఒకళ్ళు జపం చేయటం మంచి మార్గం అంటారు. ఇట్లా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మంచి మార్గం అని చెప్తూ ఉంటారు. ఇంకా మీ ఇతర మతస్థులు కూడా వాళ్ళదే మంచి మార్గం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ మన నాయనగారు కూడా ఒక మార్గం మంచి మార్గం అని చెప్పారు. ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ అని చెప్పారు. అంటే ఏంటి? గురువు ఉపదేశించేటువంటి బోధ ఏదైతే ఉంటుందో అది మంచి మార్గము అని చెప్పారు. మరి ఇక్కడ అంటే గత జన్మలలో ఏ సంస్కారం అయితే వాళ్ళలో ఉంటుందో వాళ్లకు ఆ మార్గం గొప్పదిగా అనిపిస్తుంటుంది. సపోజ్ ఉదాహరణకి గత జన్మలో జపాలు చేసి 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 ఉండి ఆ వాసనతో జన్మించినటువంటి వ్యక్తికి జపం చేయటమే మంచి మార్గంగా తోచబడుతుంది. గత జన్మలో ధ్యానం చేసి 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 ఉండి ఆ వాసనతో జన్మించినటువంటి వాడికి ధ్యానం చేయటమే మంచి మార్గం అని తోచబడుతుంది. అంటే గత జన్మలలో వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ వాసనతో జన్మిస్తారు కాబట్టి తత్సంబంధితమైనటువంటి మార్గమే శ్రేష్టమైనటువంటి మార్గం అని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఆ మార్గం మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మన గురుదేవులైనటువంటి శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజు గారు ఏమని చెప్తున్నారంటే సద్గురుని బోధ ఎంతో మంచి మార్గం అని చెప్పారు. అంటే సద్గురువు ఉపదేశించేటువంటి, అంటే ఇక్కడ ఏ సద్గురువు అంటే అచల పరిపూర్ణ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక సద్గురువు చెప్పేటువంటి బోధ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా మంచిది అని చెప్పి ఇక్కడ నాయన గారు సూచిస్తున్నారు. ఎంత మంచి మార్గమోయమ్మా సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మా. అయితే కొన్నిటికి మనం క్యాలిక్యులేషన్స్ వేసి చెప్పవచ్చు, కొన్నిటికి క్యాలిక్యులేషన్స్తో కొలత వేసి చెప్పగలుగుతాం. 1 కేజీ అని 10 కేజీలని, లీటర్ అని 10 లీటర్లు 15 లీటర్లు అని చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ గురువుగారు చెప్పేటువంటి ఈ బోధ ఎంత మంచిది,
ఎంత మంచిది అంటే మనం ఇంత అని చెప్పగలుగుతామా? 1 కేజీ అంత మంచిదని, 2 కేజీలని, లేకపోతే లీటర్ అని, 10 లీటర్లని, 20 లీటర్లని ఏమన్నా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతామంటే ఈ యొక్క జ్ఞానాన్ని ఒక త్రాసులో పెట్టి తూచేటువంటిది కాదు. ఇది కొలతలకు అందేటువంటిది కాదు, తూచి చెప్పేటువంటిది కాదు. అందుకే ఇది కొలతలకు అందనేటువంటిది అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇన్ఫినిట్ అన్నారు, ఇది అనంతమైనటువంటిది అని చెప్పారు. దీనికి ఇంత అంత అని చెప్పైతే కానటువంటిది అని చెప్తారు. బుర్హాన్ గారు కూడా తత్వంలో చెప్తారు, ఎంత నీదిలి పేదనమ్మ ఆది మధ్యాంతాములో లేని అచలమోయమ్మ, ఎంత నీదిలి పేదనమ్మ అని చెప్పారు. అంటే ఎంతని చెప్పేని అంటే ఒక 100 గ్రాములంత ఉంటుందా, ఒక 200 గ్రాములంత ఉంటుందా, ఒక అర కేజీ ఉంటుందా, ఒక 10 కేజీలు ఉంటుందా, ఒక 5 కేజీలు ఉంటుందా, ఇంత అంత అని చెప్పటానికి వీలు లేనటువంటిది అని చెప్పారు. ఇంతింతని ఎనరానిది, ఇంతింతని ఎనరానిది, వింతలు చేయనిది, ఎన్ని విధములగనినన్. ఇట్లా మనకు భాగవత కృష్ణదేశకుల వారు కూడా ఈ యొక్క పరాన్ని గూర్చి, ఈ యొక్క పరమార్థాన్ని గూర్చి చెప్పేప్పుడు ఇంత అంత అని మనం నిర్దేశించి చెప్పడానికి వీలు లేనటువంటిది, అందుకే అనంతమైనటువంటిది అని దీని గురించి సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే నాయన గారు ఇక్కడ ఎంత మంచి మార్గమోయమ్మ, సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ, ఎంత మంచి మార్గమమ్మ, వింతలేమియు లేనిదమ్మ. మెయిన్ ఇందులో నాయనగారు గుర్తించింది ఏంటంటే ఇందులో వింతలు విశేషాలు లేవు. దీంట్లో వింతలు విశేషాలు అనేటువంటివి లేవు. మామూలుగా సమాజంలో ఎక్కువ వింతలు ఉండాలి, ఎందుకంటే అట్రాక్షన్స్ ఉండాలి. ఇప్పుడు మనం చాలామంది స్వామీజీలు కానీ, యోగులు కానీ, సిద్ధ పురుషులు అట్లాంటి వాళ్ళు మనం పరిశీలించినప్పుడు వాళ్ళ దగ్గర మహిమలు కనపడతాయి. వాళ్ళు సహజత్వానికి భిన్నంగా ఉంటారు, వారు సహజత్వానికి భిన్నంగా ఉంటారు. మరి మన అచల గురువులు ఎలా ఉంటారు? చాలా సహజ సిద్ధంగా ఉంటారు, లోకుల వలె ఉంటారు, సామాన్యుల వలె ఉంటారు. ఈ లోకంలో ఉండేటువంటి ఇతరత్ర జనసమూహంలో వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎలా జీవిస్తున్నారో అలాగే సహజంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ప్రత్యేకత ఏమీ ఉండదు వీరి దగ్గర. మిగతా వాళ్ళందరూ ఎలాంటి డ్రెస్ కోడ్ ఉంటుందో వీళ్ళు కూడా అలాగే డ్రెస్ కోడ్ ఉంటుంది. వీరికి డ్రెస్ కోడ్ కూడా ఏం డిఫరెన్స్ ఉండదు, వేషధారణ ఉండదు, అలంకరణలు ఏమీ ఉండవు. రుద్రాక్షలు కానీ, స్ఫటికమాలలు కానీ అలంకరించుకొని తిరిగేటువంటి పద్ధతి ఇక్కడ మనకు కనిపించదు. అలాగే ఈ విభూతి పుండ్రాలు ధరించడం కానీ ఇలాంటివి ఇక్కడ మనకి కనిపించవన్నమాట. వింతలు ఏమీ కూడా ఇక్కడ ఈ గురువుగారి దగ్గర కనిపించవు, విశేషాలు ఏమీ కూడా ఇక్కడ ఉండవు. వారు సహజ సిద్ధంగా ఉంటారు. కొన్ని చోట్ల వెళ్తే వాళ్ళు మహిమలను ప్రకటితం చేస్తూ ఉంటారు. ఇది మహిమలను ప్రకటితం చేసేటువంటిది కాదు. ఎందుకంటే ఈ గురువులు కావాలనుకుంటే అష్టసిద్ధులు, ఆ పైన ఉన్నటువంటి సిద్ధులను కూడా భూతజయం ఇలాంటివన్నిటి కూడా సాధించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే. కానీ అవన్నీ కూడా బంధహేతువులని, భ్రాంతికారకములని గుర్తించి వాటిని విడిచి వాటికి అతీతమైనటువంటి తత్వాన్ని పరిశోధన చేసి ఆ తత్వానుభూతిని పొందిన తర్వాత తత్వాతీతాన్ని కూడా దర్శించినటువంటి మహానుభావులు వీళ్ళు. వీరితో సాటైనటువంటి వారు, మేటైనటువంటి వారు ఇంకొకరు ఈ ప్రపంచంలో మనకు ఎక్కడా కనిపించరు. ఎలా ఉంటారు వీరంటే చాలా సహజ సిద్ధంగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు, ఎలాంటి పటాటోపాలు లేకుండా ఉంటారు, అంత గొప్పగా ఉంటారు. ఎలా ఉంటారు అనే దానికి భాగవత కృష్ణదేశకుల వారు ఒక మాట అంటారు, ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలు ఇతర జనుల నిందాస్తుతులను తారేగి చేయడన్నడు, వారలు మరి చేసేరేని వలదాని అనడు, చెవియొగ్గి కావలనాని అనడు, వారు మావారు వీరు మేవారు అని అనుకొంచు సారేకు వీధిలో పోరాడేవారిని వలదాని అనడు, చెవియొగ్గి కావలనాని వినడు అని చెప్పి మనకు చెప్పారు. ఎరుకను విడనాటిని ఆ పురుషుని స్థితి ఎట్టిదని నా పొందుకు వినుమ, సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సహజ ప్రవృద్ధిన్ కార్యములందు సమరస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్ అని చెప్పారు. పరిపారి విధముల పరుగులు పెట్టడు, మరి వైరాగ్యము చేత మానుకొని ఉండడు. ఎంత అద్భుతంగా జీవిస్తారంటే అంత అద్భుతంగా జీవిస్తారు. ఈ లోకానికి ఆదర్శవంతంగా ఉంటారు, పరహిత భావంతో ఉంటారు, పరులకు హితం చేయటమే వారి యొక్క జీవిత లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇంకోటి ఎలా ఉంటారంటే కర్తృత్వరహితంగా కర్మాచరణ కలిగి ఉంటారు. వారి యొక్క జీవన విధానంలో ఎక్కడ కించిత్ కూడా అహం అనేటువంటిది ఎక్కడా స్ఫురించదు.
అందుకే వీరి యొక్క మార్గము అంత గొప్పగా ఉంటుంది అని చెప్తున్నారు. వింతలేమియు లేనిదమ్మా, ఎంత మంచి మార్గమమ్మా, వింతలేమియు లేనిదమ్మా, చింతలన్నీయు బాపునమ్మ, చింతలన్నీయు బాపునమ్మ, భ్రాంతిరహితము చేస్తునమ్మ. ఎంత అద్భుతంగా చెప్పారు. చింతలు ఏవైతే ఉంటాయో, చింతలు అంటే ఏంటి? ఆలోచనలు, బాధలు, కోరికలు, చింతన, వారు ఏవేవైతే చింతన చేస్తూ ఉంటారో అవన్నీ కూడా తీసేస్తారు. ఎందుకు? చింతనలు ఏవైతే ఉంటాయో ఆ చింతనలకు మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మూలమైనటువంటి మూల మాయను, మూల అజ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని తీసేస్తారు. భ్రాంతిరహితము చేస్తున్నమ్మ, వారు ఏం చేస్తారు? భ్రాంతిని తీసేస్తారు. మనకే భ్రాంతి ఉంది? మనకు ఉన్నటువంటి భ్రాంతుల్లో గొప్ప భ్రాంతి ఏంటంటే దేహభ్రాంతి. ఏ భ్రాంతి? దేహభ్రాంతి. అంటే దేహభ్రాంతి అంటే ఏంటి? దేహము నేను అనుకోవటమే భ్రాంతి. దేహం నేను అనుకోవడమే మరి ఇప్పుడు దేహం నేను కాదా? మరి ఈ దేహం ఎవరిది? ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం నాది కాదులే, పక్కింటి వాళ్ళదని నానొచ్చా? కాదు. మరి ఇప్పుడు దేహభ్రాంతి ఏడపోయింది? మనకి పోయిందా? ఇప్పుడు నేను సపోజ్ ఉదాహరణకి వైరా నుంచి వస్తూ ఉన్నాం, ఇక్కడ బాజీ వాళ్ళ ఇంటికి వస్తున్నాం. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆటో దిగేప్పుడు చొక్కాకి ఆ మేకు పట్టుకొని చొక్కా మొత్తం చినిగింది, వెనక మొత్తం చినిగింది. ఇప్పుడు నేను రాగలుగుతున్నా? చొక్కా అంటే శరీరం మీద కప్పుకున్నటువంటి ఒక చొక్కా చినిగితేనే నేను ఒక గిల్టీ ఫీల్ అవుతున్నా. రాగలుగుతున్నానా? రాలేకపోతున్నా. ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత కొంతమంది అయితే అర్థం కనబడితే దుమ్మిని తీసుకొని తల దూకుంటున్నారు. బాజీ కొత్త కాదు, ఇక్కడికి వచ్చే భక్తులు కూడా కొత్త కాదు, అయినా కానీ తల సరి చేసుకొని వస్తున్నారు. ఎందుకు అంటే భ్రాంతి లేదు వాళ్ళకి, అచల పరిపూర్ణులు భ్రాంతి లేదు, అయినా అద్దంలో దువ్వుకుంటారు, బొట్టు సరి చేసుకుంటారు, జుట్టు సరి చేసుకుంటారు. అంటే ఇవన్నీ చేసుకోవద్దని చెప్తున్నారు ఆచార సాంప్రదాయాలు. అంటే స్నానం చేయక్కర్లేదు, జుట్టు దువ్వుకోవక్కర్లేదు, బొట్టు పెట్టుకోవక్కర్లేదు, పౌడర్ వేసుకోవక్కర్లేదు, చినిగి నీ దొడుక్కోమని రావని చెప్తారా? ఉద్దేశం అదే కాదు. మరి దేహం అంటే ఇక్కడ భ్రాంతి రహితం అంటే ఏ భ్రాంతి రహితం చేస్తారు? దేహభ్రాంతి, దేహి భ్రాంతి. దేహము దేహి రెండింటి యొక్క భ్రాంతిని తీసేస్తారు, ఒక్క భ్రాంతిని కాదు. మన ఈ మధ్యన ఒక భక్తుల ఆశ్రమం కాడికి వచ్చారు. వస్తే వారు ఉపన్యాసం విని వెళ్ళేప్పుడు, గురువుగారు నేను చాలా కాలం నుండి నాకు దేవతా భ్రాంతి ఉంది, దేహభ్రాంతి కాదు, వారికి ఉంది ఏ భ్రాంతి? దేవతా భ్రాంతి ఉంది. దేవతలకు సంబంధించినటువంటి జ్ఞానం సమగ్రంగా నాకు తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు అర్థమైంది, దేవతల అందరిలో ఉన్నటువంటి చైతన్యమే నాలో కూడా ఉన్నదనేటువంటి సత్యము ఈనాటికి నాకు బోధపడింది. ఇంతవరకు ఎవరు నాకు ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు. నాకు ఈరోజు ఆ భ్రాంతి తీరిపోయింది అని చెప్పారు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. బీజం మాం సర్వభూతానాం అని చెప్పారు భగవద్గీతలో. అంటే ఈ సమస్త ప్రాణులన్నిటికీ బీజప్రదుడు నేనే, ఆయన యొక్క అంశతోటే జన్మించాం. ఈ సమస్త ప్రాణుల శరీరాలన్నింటిలో ఉంది ఎవరు? ఆయన యొక్క అంశే. మమైవాంశో, ఆయన యొక్క అంశే ఉంది. మరి అందరిలో ఆయన యొక్క అంశం ఉంటే, ఆయనే ఉంటే మరి తక్కువ ఎందుకైతాం మనం? కాదా? అందుకని దేహభ్రాంతే కాదు, దేహిభ్రాంతిని కూడా విడిచిపెట్టాలి. దేహభ్రాంతి కానీ దేహిభ్రాంతి కానీ విడిచిపెట్టాలి అంటే జ్ఞానము స్థిరం కావాలి. ఏం కావాలా? జ్ఞానం. ఎలా అవుతుంది ఆ జ్ఞానము? గురువు బోధించేటువంటి ఆ యొక్క బోధ ఏదైతే ఉన్నదో, ఆ పూర్ణ బోధ ఏదైతే ఉన్నదో, ఆ పూర్ణ బోధ ఎవరికైతే దృఢమవుతుందో వాళ్లకు ఈ యొక్క జ్ఞానం దృఢమవుతుంది. చింతలన్నీ తొలగిపోతాయి, భ్రాంతి రహితమవుతుంది. దేహభ్రాంతి పోతుంది, దేహిభ్రాంతి పోతుంది, దేవతా భ్రాంతి కూడా పోతుంది. అంటే భ్రాంతులన్నిటికీ కూడా మూలము అజ్ఞానం. భ్రాంతులన్నిటికీ మూలము అజ్ఞానం. అజ్ఞానం ఎప్పుడు పోతే భ్రాంతులు అప్పుడే పోతాయి. ఇప్పుడు మస్క చీకట్లో పామని భ్రమించిండు, మస్క చీకట్లో తాడును చూసి పామని భ్రమించిండు. ఎప్పటిదాకా భయం ఉంటుంది? వెళ్తుంటే పాము కనపడది, గడగడగడ వణుకుతున్నాడు, గడగడ వణుకుతున్నాడు. ఎందుకు వణుకుతున్నాడు? పామును చూసి వణుకుతున్నాడు. పెన్నామా ఇక అప్పుడే పెన్నామ వెంబటే కర్రాను లైటు తీసుకొని వచ్చింది.
తేరా అక్కడికి వచ్చిన తర్వాత లైట్ వేసింది అటువైపు, బ్యాటరీ లైటు వేసింది. బ్యాటరీ లైట్ వేస్తే ఏముంది, తాడు కనపడదు. ఇప్పుడు కొట్టాలా దాన్ని? కొట్టక్కల. ఇప్పుడు ఏమైంది? భ్రాంతి. అంటే పాము అని భ్రమించింది, ఇప్పుడు భయం అయితేంగా. ఇప్పుడు ఆ తాడు తీసి మెడలో వేసుకుంది, ఇప్పుడు దాకా వణికింది, ఇప్పుడు వణకట్లా. అర్థమైందా? ఎప్పుడైతే జ్ఞానము దృఢమవుతుందో భ్రాంతి తొలగిపోతుంది. ఎప్పుడైతే రజ్జు సర్పభ్రాంతివతిగా, అంటే తాడును చూసి పామని భ్రమించాడు చీకట్లో. ఎప్పుడైతే అది పాము కాదు తాడు అని జ్ఞానము ద్వారా గుర్తిస్తారో, వెలుగులో గుర్తిస్తారో, ఆ భ్రాంతి తొలగిపోయినట్లుగా సద్గురుముఖత. ఇక్కడ ఏమని చెప్తున్నా నాయన గారు? సద్గురుని బోధ, సద్గురుని బోధ చాలా మంచిది అని చెప్తున్నారు. ఎవరికైతే ఆ గురువు బోధించేటువంటి బోధ దృఢమవుతుందో వాళ్లకు భ్రాంతులన్నీ తొలగిపోతాయి. ఎందుకు భ్రాంతులు తొలగిపోతాయి గురువు బోధ అంటే? గురువు ఒక్క రకం బోధ చెప్పట్ల. గురువు ఎన్ని రకాలు చెప్తారు బోధ? 4 రకాలు. సాంఖ్యము, తారకము, అమనస్కము, ఎరుక, పరిపూర్ణం. ఎరుక, పరిపూర్ణం అనేటువంటి ఈ 4 రకాల బోధ గురువుగారు చెప్తారు. సద్గురువు చెప్పే బోధ అది. ఇక్కడ క్లాసులో మనం వినాల్సింది 4 క్లాసులు వినాలి. ఆ 4 క్లాసులు విన్నోళ్ళకి ఈ భ్రాంతులు తొలుగుతాయి. ఆ వినకపోతే, విన్నా దృఢం కాకపోతే, వింటారు, విన్నా దృఢం కాకపోతే మాయలోనే ఉంటారు, మళ్ళీ అజ్ఞానంలోనే ఉంటారు. ఇందాక మరి మా చెల్లి కళావతి చెప్పింది కదా, ఏమని చెప్పింది? పంచభూతాల వలన స్థూల శరీరం ఏర్పడింది, పంచ తన్మాతృకల వలన 25 ఇంద్రియాలు ఏర్పడ్డాయి, పంచశక్తుల వలన జీవుడు ఏర్పడ్డాడు, పంచబీజముల వలన ప్రాణం ఏర్పడింది, పంచదేవతల వలన ప్రత్యేగాత్మ ఏర్పడింది. ఇప్పుడు మన శరీరంలో ఏమేమి ఉన్నాయి? స్థూల శరీర భాగాలు 25, ఇంద్రియాలు 25, జీవుడు, ప్రాణము, ప్రత్యేగాత్మ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి మనయా? మనం ఇందులో ఏమన్నా ఒక్కటైనా మంది ఉందా? మన సొంత క్రియేషన్ ఉందా? ఏమీ లేదు. స్థూల శరీర భాగాలు పంచభూతాలే, ఇంద్రియాలు పంచతన్మాతృకలే, జీవుడు పంచశక్తులకు సంబంధించింది, ప్రాణము పంచబీజాలకు సంబంధించింది, ప్రత్యేగాత్మ ఎవరికి సంబంధించింది? పంచదేవతలకు సంబంధించింది. పంచదేవతలకు సంబంధించినటువంటిది ప్రత్యేగాత్మ. పంచదేవతలు అంటే ఎవరు భారతమ్మ గారు? పంచదేవతలు సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, అంతే కదా. మరి ఇందులో నీ సొంతం ఉందా? ప్రత్యేగాత్మ నువ్వేమైనా తయారు చేసినవా? ప్రాణాన్ని ఏమైనా తయారు చేసినవా? పోనీ జీవుణ్ణి ఏమైనా తయారు చేసినవా? ఇంద్రియాలను ఏమైనా తయారు చేసినవా? స్థూల శరీర భాగాలు ఏమైనా ఏం తయారు? ఇవన్నీ ఎవరి? వాళ్ళే. మరి వాళ్ళ అయితే నీ దగ్గర ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ఎవరి? వాళ్ళే అన్నాం కదా. వాళ్ళ అయితే నీ దగ్గర ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు సపోజు ఈ టీవీ ఎవరిది? ఈ టీవీ ఎవరిది? బాజీదే కదా. ఈ టీవీ ఇక్కడ ఎందుకు ఉందంటే బాజీ వాళ్ళ టీవీ కాబట్టి బాజీ వాళ్ళ ఇంట్లో ఉందంటాం, అవునా కదా. బాజీ వాళ్ళ టీవీ కాబట్టి బాజీ వాళ్ళ ఇంట్లో ఉంది. ఈ ఫోటో ఎవరిదాన్ని అనుకో, బాజీ వాళ్ళది. గురువుగారి ఫోటో కానీ బాజీ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉందంటే బాజీ వాళ్ళది కాబట్టి బాజీ వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే ఏదైనా ఒక వస్తువు అక్కడ ఎందుకు ఉంది అంటే అది వాళ్ళది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఇందులో ఏమున్నాయన్నో? శరీర భాగాలు, ఇంద్రియాలు, జీవుడు, ప్రాణము, ప్రత్యేగాత్మ, ఇవన్నీ ఇందులో ఉన్నాయి అన్నాం. ఇందులో నీ ఎందుకున్నాయి? ఇందులో అది అడిగేది. ఇప్పుడు ఇందులో ఎందుకున్నాయి? ఇవన్నీ నీయా, ఆయనయా? ఆయన. నీ అయితే కాదుగా, నువ్వైతే తయారు చేయదుగా. ఇప్పుడు మన వీటితో మనం మంచి తయారు సట్టి బుక్ ఎందుకు తయారు చేసుకుంటాడు ఎవరైనా కానీ? అర్థం పళ్ళు ఎత్తుగా ఎందుకు పెట్టుకుంటారు? మంచిగానే పెట్టుకుంటారు. అర్థం సాగిపోయినటువంటి చెవులు ఎవరు పెట్టుకుంటారు? డొప్పలాగా ఎవరైనా పెట్టుకుంటారు? మంచి క్యూట్గానే పెట్టుకుంటారు. అర్థమైంది. మెల్లకాన్ని ఎవరు పెట్టుకుంటారు? మంచిగానే పెట్టుకుంటారు. అర్థమైందా? రెడ్గా ఉండేట్టే చేసుకుంటారు. నల్లగా ఉండాలని ఎవరు అనుకుంటారు? ఎర్రగా, తెల్లగా, బుర్రగా ఉండాలనుకుంటారు. అంటే ఇవన్నీ మన ఆధీనంలో లేవు, ఎందుకంటే అసలు మన వస్తువులే కావు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక చోట ఎవరింటికి వెళ్ళామనుకో, మనకు వాళ్ళ ఇంట్లో వేసినటువంటి పెయింటింగ్ నచ్చలేదనుకో, ఏం చేస్తాం? పెయింటింగ్ నచ్చకపోతే ఒక గంట ఉండాలి వాళ్ళ ఇంట్లో ఒక గంట ఉండాలో. ఆ ఇంట్లో వేసినటువంటి పెయింటింగ్ అసలు బాగాలే, పెయింటింగ్ బాగలేకపోతే నీకెందుకు? అప్పుడు ఏమంటాం? ఎంతసేపు ఉంటావా? ఒక గంట ఉండిపోయేదాన్ని, నీకు నచ్చితే ఏంది, నచ్చకపోతే ఏంది అంటాడు. పక్కన ఆయన ఏమంటాడు? గంట ఉండిపోయేదానికి ఆ పెయింటింగ్ నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే అన్నాడు, అవునా కదా. అట్లా 100 ఏళ్ళు ఉండిపోయేదానికి అది నల్లగుంటేయండి, ఎర్రగుంటేయండి, తెల్లగుంటే నీకెందుకే అంటాడు. అర్థమైందా? ముక్కు వంకరు ఉంటే ఏంటి, మూతొంకరు ఉంటే ఏంటి, చెవు వంకరు ఉంటే
జుట్టు రాలిపోతే ఏమైతే, తెల్లబడితే అంటే నల్లబడితే ఏం కాదులే కాసేపు ఉండిపోయేదానికి అంటాం. అవునా కదా? ఇప్పుడు ఇంతకీ కాసేపు ఉండిపోయేది ఎవరు? జీవుడు. అది కాసేపు ఉండి ఒక ఆయన ఇందులో ఉండి పోతారంట. అందుకోసం వచ్చినాడు. దీనికోసం ఎందుకు ఈ తంటాలు? ఎందుకు ఈ తంటాలన్నీ? ఎందుకు కాసేపు ఉండిపోయేదానికి? అర్థమైందా? అదిగో ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి ఆయన ఇవన్నీ నాయని భ్రమించుతుండు కాబట్టి దుఃఖం. ఈ శరీరంలో ఉన్న ఒక ఆయన ఇవన్నీ నావి అని అనుకోవటం చేత, లోపల ఉన్నాయి బయట ఉన్నాయి అన్నీ కూడా నాయి అని అనుకోవటం చేత భ్రాంతి చెందుతున్నాడు. ఎప్పుడైతే ఈ సాంఖ్యం బోధపడిందో ఇవన్నీ నాయి కావు, ఇవన్నీ పంచభూతాలు, పంచతన్మాత్రకులు, పంచశక్తులు, పంచబీజాలు, పంచదేవతలకు సంబంధించినటువంటి జ్ఞానము దృఢమైతే ఇవేవీ నాయిక వాళ్ళకి ఇచ్చేయి. ఓ నీకు అయిపోయింది. ఎవరి వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి ఇంక మన దగ్గర ఏమైనా ఉంటాయా? ఒక చాకలి పెద్ద మూట వేసుకొని వచ్చింది. మూట వేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజేశ్వరి గారి అని ఇచ్చిండు, ఇవి శ్రీనివాసరావు గారి అని ఇచ్చిండు, ఇవి కణావతి గారి అని ఇచ్చేసిండు. ఇట్లా 4 ఎవరి వాళ్ళకి ఇచ్చేసిండు. వాళ్ళు మూట కట్టుకొచ్చినటువంటి లింగి కూడా కణావతి గారిది అని చెప్పి ఆడ పెట్టిండు. ఇంకా మొత్తం ఎవరి వాళ్ళు ఎత్తపోయారు. మూట ఏది? ఎవరి వాళ్ళు తీసపోతే మూట లేదు అంటే మరి ఇప్పుడు మూట కనబడుతుంది. ఇక్కడ ఒక మూట కనబడుతుంది. మూటను చూసారు ఎప్పుడన్నా మీరు? మూట మోస్తున్నారు. మీరు మోసేది ఎవరు? ఎంతకి మీరు మూటను మోస్తున్నారా? మూట మిమ్మల్ని మోస్తుందా? మీరే మూటను మోస్తున్నారు. మీరు మూటను మోస్తున్నారు అనే విషయం తెలియట్లేదు. అక్కడ చాకలి మూట వేయటం కాదు, మనమందరం కూడా ఈ మూటను మోస్తున్నాం, ఎత్తుకొని తిరుగుతున్నాం. మూటను ఎత్తుకొని తిరుగుతున్నాం. ఎప్పుడైతే ఈ మూట స్థిరం కాదని ఎవరి వాళ్ళ కప్ప చెబితే బాధ ఉండదు. ఇక మొయ్యాల్సిన అవసరం లేదు ఎవరి వాళ్ళ కప్ప చెబితే. అదేనా? సాంఖ్య విచారణ ద్వారా ఇవన్నీ మనవి కాదు, ఇవన్నీ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచదేవతలు, పంచబీజాలు, పంచశక్తులు, పంచతన్మాత్రికలు, పంచభూతాలకు సంబంధించినటువంటి జ్ఞానము ద్వారా వేరు చేసి ఇచ్చేస్తే భ్రాంతి పోయిద్ది, వైరాగ్యం కలుగుతుంది, యథార్థం బోధపడుతుంది. పదార్థాన్ని ఇచ్చేస్తే యథార్థం అనుభూతికి అందుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఇంకా ఆ స్థితిలో ఉంటే చాలు, ఆ స్థితిలో మనం ఉంటే చాలు. అదే విషయాన్ని నాయన గారు ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే ఎవరైతే ఆ స్థితిని పొందుతారో అది ఎలా ఉంటుంది? అది అనుభవానికి అందినటువంటి ఆ సత్యము, నాయనగారు చెప్పినటువంటి ఆ పరమార్థము, ఆ సత్యము ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. కింద లైన్లో చెప్తారు. ఆది అంత్యములేనిదమ్మ, నాది నీదనరానిదమ్మ, వాదభేదములేనిదమ్మ, ఆది కానాదైనదమ్మ, ఎంత మంచి మార్గమోయమ్మ, సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ. ఏమన్నారు దానికి ఆది లేదు, అంతం లేదన్నారు. ఆది లేనిది, అంతము లేనిది ఏముంది? ఇప్పుడు కొన్ని ఉదాహరణ తీసుకున్నాం. ఆది అంటే మొదలు, అంతము అంటే చివర. ఆది అంటే మొదలు, అంతము అంటే చివర. ఇప్పుడు ఈ కుర్చీకి మొదలు చివరు ఉందా లేదా? కుర్చీకి మొదలంటే కింద, చివరంటే పైన. అవునా కదా? ఇప్పుడు నాకు మొదలు చివరి ఉందంటే కాళ్ళు మొదలు, చివరి అంటే తలకాయ. మొదలు చివరి ఉందా లేదా? ఒక చాపు ఉందనుకో, దీనికి మొదలు చివర ఉందా? ఇది మొదలు ఉంది, అటు చివరి ఉంది. ఆది ఉంది, అంత ఉంది. ఒక ఇల్లు ఉందనుకో, దీనికి మొదలు చివరి ఉందా లేదా? ఉంటుంది. ఒక ఊరికి మొదలు చివర ఉంటుంది, ఒక మండలానికి మొదలు చివర ఉంటుంది, ఒక జిల్లాకి మొదలు చివర ఉంటుంది, ఒక రాష్ట్రానికి మొదలు చివర ఉంటుంది, ఒక దేశానికి మొదలు చివర ఉంటుంది, ఈ ప్రపంచానికి మొదలు చివర, ఈ అఖండమైనటువంటి ఈ బ్రహ్మాండానికి మొదలు చివర ఆది ఉంటుంది. ఇక్కడ చెప్పేటువంటి పరమార్థం ఎలాంటిది అంటే ఆది అంత్యము లేనిది. ఎలాంటిదంటే మొదలు చివర లేదంట, దానికి ఆది లేదంట, అంతం లేదంట. అది దాన్ని సూచించారు ఇందాక. అర్థమైందా? ఆవరణ లేనటువంటిది, ఆది అంత్యము లేనిది ఆ పరమార్థము అని చెప్తున్నారు. ఇంకేమని చెప్తున్నారు? ఆది కానాది, నాది నీదన్న రానిదమ్మ. ఇప్పుడు ఆ పరమార్థం నీదా నాదా అంటే ఏమని చెప్తారు?
అందరిది అది. అది ఒక్కళ్ళకి ఏమైనా సొంతమా? అది ఒక్కళ్ళకి సంబంధించింది కాదుగా. ఇప్పుడు గాలి పీలుస్తున్నాం అనుకోమ్మా, ఇప్పుడు సపోజ్ మనం ఈ ఊరిలో నుంచి గాలి వెళ్తున్నాం అనుకో, గాలి పీల్చినాం అనుకో, మా ఊరు గాలి పీలుస్తున్నాం అని ఎవరైనా అనగలుగుతారా అమ్మ? అనలేరు. ఇప్పుడు మనం సపోజ్ ఖమ్మం వెళ్ళిను, ఎవరైనా ఖమ్మం గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు అని అన్నారనుకో ఎట్లా? ఇప్పుడు హైదరాబాద్ పోయిను, తెలంగాణ గాలి పీలుస్తున్నాం అంటాడు. విజయవాడ పోతే ఆంధ్ర గాలి పీలుస్తావు అని అనుకో. ఇప్పుడు గాలికి మీ ఊరు మా ఊరు అని తేడా ఉందా? మీ రాష్ట్రం మా రాష్ట్రం అనే తేడా ఉందా? నీది నాది అనే తేడా గాలికే లేదు. ఇక పైన ఉన్నటువంటి ఆ పరిపూర్ణానికి లేదా ఆ ఎరుకకు లేదా ఆ అధిష్టాన బ్రహ్మానికి ఏముంటుంది? ఆ పై స్థాయిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నీది లేదు, నాది లేదు, నువ్వు లేవు, నేను లేను. నువ్వు నేను లేనప్పుడు ఇంకేముంటే నీకెందుకు? అది నీది నాది అనటానికి వీలు లేనటువంటిది. అందుకే ఉన్నారు, ఆది అంత్యము లేనిదమ్మా నాది నీది అని అనరాదమ్మా. దాన్ని నీదని కానీ నాదని కానీ అంటానికి ఈ పరిపూర్ణం మాది, ఈ పరిపూర్ణం నాది అని అనైతేద్దా? పరిపూర్ణానికి నీది కాదు, నాది కాదు. ఆ పరిపూర్ణం అసలు ఒక గాలే నీది నాది కాదా? ఇక పరిపూర్ణం నీది నాది అవుద్దా? నీది నాది కానటువంటి అంత గొప్పదే అని చెప్తున్నా. వాదభేదము లేనిదమ్మా, వాదభేదము లేని. అసలు నీది నాది అనేటువంటి భేదమే లేకపోతే ఇంకా వాదం ఎక్కడిది? మరి చాలామంది వాదం ఆడుకుంటూ ఉంటారు. చాలామంది మనం లోకంలో చూసినప్పుడు చాలామంది వాదభేదాలతో జీవించేటువంటి వాళ్ళు కనిపిస్తారు. అంటే వాళ్లకు సమగ్రమైనటువంటి జ్ఞానం లేదని అర్థం. గురువు, ఆ సద్గురువు బోధించినటువంటి బోధ వాళ్ళకు దృఢం కాలేదని అర్థం. నిజంగా బోధ దృఢమైనటువంటి వాడికి వాదం లేదు, భేదం లేదు. ఏమని చెప్తున్నా? వాదభేదము లేనిదమ్మా ఆదికి అనాదైనదమ్మా. ఆదికి అనాది అన్నారు. అంటే ఆది అంటే మొదలు. ఈ సృష్టి మొదలు ఎక్కడి నుంచి అయింది అంటే బ్రహ్మము దగ్గర నుంచి. సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది? అధిష్టాన చేతన బ్రహ్మం నుంచి. బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకారం, మహదాంకారం నుండి పంచతన్మాత్రకులు, పంచతన్మాత్రకులు నుండి పంచమహాభూతాలు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఆది. దీనికంటే ముందు ఉన్నటువంటి బ్రహ్మము అంటే ఈ చరాచర జగత్తుకి మూలమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమునకు అంటే ముందే ఉన్నటువంటిది, అనాది అయినటువంటిది ఈ యొక్క పరిపూర్ణం అని చెప్పి ఇక్కడ నాయన గారు సూచించడం అనేటువంటిది జరిగింది. అట్టి పరిపూర్ణమును దర్శింపచేసేటువంటిది, సూచన చేసేటువంటి మార్గం ఇది. అందుకంటే ఇది చాలా మంచి మార్గము, ఇంతకంటే గొప్ప మార్గము, శ్రేయో మార్గం మరొకటి లేదు. ఇది సాధకుడికి ఉన్నటువంటి భ్రాంతులన్నింటినీ తొలగించి జన్మరహితం చేసేటువంటిదని చెప్పి ఇక్కడ నాయన గారు చెప్తున్నారు. మరి అయితే అది ఎక్కడుంది? ఇంత గొప్పదైనటువంటి పరిపూర్ణం అని చెప్తున్నారు కదా, పరమార్థం అది ఎక్కడుంది? మరి అది చెప్పాలి కదా, ఎక్కడుందో చెప్పాలి కదా. కింది లైన్లో చెప్తారు. అది ఎక్కడుందో కింది లైన్లో చెప్తారు. ఎరుక మరపులు లేనిదమ్మా మరుగు లేకనేయున్నదమ్మా తరుగు పెరుగులు లేనిదమ్మా పరమ పదమై ఉన్నదమ్మా ఎంత మంచి మార్గమోయమ్మా సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మా. ఎరుక మరపులు లేనిదమ్మా. ఎరుక లేదు, మరపు లేదు. ఆ పరిపూర్ణంలో ఏమి లేదు? ఎరుక లేదు, మరుపు లేదు. ఎరుకంటే ఏంటి, మరుపు అంటే ఏంటి ఇది తెలియాలి. ఎరుకంటే ఏంటో తెలియాలా, మరుపు అంటే ఏంటో తెలియాలా వద్దా? ఎరుక అంటే ఎరిగేది, మరుపు అంటే మర్చిపోయేది. ఎరుక సింపుల్ లాజిక్. ఎరుకంటే ఏంటి? ఎరిగేది. మరుపు అంటే మర్చిపోయేది. ఇప్పుడు ఇందులో మరుపుకు సంబంధించింది ఏది, ఎరుకకు సంబంధించింది ఏది అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే దేహము నేను అనుకోవటం మరుపు, ఆత్మ నేను అనుకోవటం ఎరుక. సింపుల్గా దేహం నేను అనుకోవటం మరుపు, ఆత్మ నేను అనుకోవటం ఎరుక. ఇది ఎరుక. అయితే ఈ ఎరుక మరుపు అనేటువంటివి ఈ రెండు లేనటువంటిది పరిపూర్ణం. ఎరుక మరపులు లేనటువంటిది పరిపూర్ణం. భాగవతకృష్ణేశ్వరుల వారు కూడా ఒక కందార్థంలో ఇలా అంటారు, మరుపన తొలిమేనులు 3 ఎరుకన 4వ శరీరము ఈ రెండు ఒక్కటే అని చెప్పారు. మరుపన తొలి మేనులు 3 ఎరుకన 4వ శరీరము. అంటే మొట్టమొదట చెప్పేటువంటి శరీరాలు 3 మరుపు, ఆకరణ చెప్పేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో అది ఎరుక అని చెప్పారు. అంటే మరుపన తొలి మేనులు 3 అంటే స్థూలము, సూక్ష్మము, కారణము, ఈ 3 శరీరాలు మరుపు శరీరాలు, మరుపుకు సంబంధించినవి.
ఎరుక అనేటువంటిది 4వ శరీరం, అంటే మహాకారణ శరీరం, దాన్ని ఎరుక అని చెప్పారు. ఇవి మొత్తం కలిపితే ఎరుక అన్నారు. ఎరుక మరపులతో కూడి ఉన్నటువంటిది ఎరుక అని చెప్పారు. ఇట్టి ఎరుక పరిపూర్ణమనందు పుట్టలేదు అన్నారు. పరిపూర్ణ సంజ్ఞ ద్వారా, గురువు యొక్క సంజ్ఞ ద్వారా విచారణ చేసినటువంటి వారికి ఎరుక లేదు, పరిపూర్ణమనందు ఎరుక లేదు అనేటువంటి జ్ఞానము దృఢమవుతుంది అని చెప్పారు. అయితే మరి ఆ పరిపూర్ణం ఎక్కడుంది? ఆ పరిపూర్ణం మరుగు లేకనే ఉన్నదమ్మ. సింపుల్గా చెప్పారు నాయనగారు. నాయనగారు ఏం చెప్పారు? సింపుల్గా చెప్పారు. మరుగు అంటే సీక్రెట్గా లేదు, రహస్యంగా లేదు. మరుగు అంటే రహస్యంగా లేదు. మీరు చిదంబరం వెళ్ళినప్పుడు అక్కడ చిదంబర రహస్యం అని చెప్తారు. చిదంబర రహస్యం అని చెప్తారు. అక్కడ ఏమని చెప్తారంటే, మా పెద్దల సూక్తి కూడా ఒకటి ఉంటుంది అన్నమాట మనకి. అతి రహస్యం బట్టబయలు, అతి రహస్యం బట్టబయలు అన్నారు. అంటే రహస్యం అంటే సీక్రెట్గా ఉండాలి, రహస్యం అంటే సీక్రెట్గా ఉండాలి. కానీ ఇక్కడ చెప్పబడేటువంటి రహస్యాలలో ఇది అత్యంత రహస్యమైనటువంటిది. అది అంతటా వ్యాపించి ఉందట. మళ్ళా ఎంత గొప్పగా చెప్తున్నానంటే, ఒక వేదాంత రహస్యాన్ని ఎంత సులువుగా అందించారు నాయనగారు ఇక్కడ. మరుగు లేకనే ఉన్నదమ్మా అని చెప్పి ఒక్క మాట ద్వారా గొప్ప విశేషమైనటువంటి జ్ఞానాన్ని సూచించారు. మామూలు జన్మలుగా చాలామంది ఒక దేవుడు ఫోటోలో ఉన్నాడు అంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఫోటోలో ఉన్నంటారు. కొంతమంది విగ్రహంలో ఉన్నాడంటారు, కొంతమంది యంత్రంలో ఉన్నాడంటారు, కొంతమంది తీర్థాటనంలో ఉన్నంటాడు, కొంతమంది నదుల్లో ఉన్నాడంటారు, కొంతమంది సముద్రాల్లో ఉన్నాడంటారు. అంటే ఒక నదికో, ఒక సముద్రానికో, ఒక యంత్రానికో, ఒక దేవాలయానికో, ఒక విగ్రహానికో, ఒక ఫోటోకో బంధింపబడి లేడు. దైవం అనేటువంటిది రహస్యంగా ఒక చోట సీక్రెట్గా లేడు. ఎలా ఉన్నాడని చెప్తున్నారు? మరుగు లేకుండానే ఉంది, మరుగు లేకుండానే ఉంది. దాచిపెట్టలేదు అద దేవుడిని ఎవరు దాచిపెట్టలేదట. దేవుడిని ఎవరు సీక్రెట్గా దాచిపెట్టలేదంట. మరి ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడట. ఎరుక మరపులు లేనిదమ్మా, మరుగు లేకనే ఉన్నదమ్మా. అది ఎట్లా ఉంది? దానికి ఎరుక లేదు, మరుపు కాదు. అది ఎరుక కాదు, మరుపు కాదు. ఆ పరిపూర్ణం ఎలా ఉంది అంటే అంతటా ఉంది. అంతటా ఉంది కానీ ఎవరు దర్శించలేకపోతున్నారు. ఎందుకంటే అది మానవ మాత్రులు దర్శించేది కాదు, దర్శింపచేసేటువంటిది కాదు. నిన్ననే మనం చెప్పుకున్నాం. నువ్వు కళావతి కందార్థం చదివింది, శ్రీనన్నయ్య కళావతి చదివారు. గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగున్, గురుమూర్తి చూపెనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా, చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి అట్టి దిట్టి దాన్ని చెరిగేవారటు మీద ప్రత్యక్షమౌరా, చూస్తూనే ఎరుక పారిపోవునురా అని చెప్పారు. అంటే పరిపూర్ణం అంతటా ఉన్నా కానీ మనకు కనపడదట. చూస్తే మనకి కనపడదు. ఎందుకు? ఆ చూసే పద్ధతి తెలియదు కాబట్టి. అంతటా ఉన్నా కానీ ఆ చూసే పద్ధతి తెలియకపోతే మనకి అర్థం కాదు. అందుకే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగున్. గురుమూర్తి చూపెట్టకపోతే అది ప్రత్యక్షంగా నీ కళ్ళకు, నీ కంటి ఎదుటికనే ఉన్నప్పటికీ కూడా, నీకు ఎదురుగానే ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని చూడలేవు. అందుకే దాన్ని రహస్యము అన్నారు. అంటే ఎప్పుడు రహస్యం అంటే అది గురువు యొక్క సూచన కానంత వరకు మాత్రమే రహస్యంగా ఉన్నది. గురువు సూచన అయితే అంతటా దర్శించవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ కాలంలోనైనా, పగలు రాత్రి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల అన్నింటి ఎందుకు కూడా ఆ సత్యాన్ని మనం దర్శించవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. తరుగు పెరుగులు లేనిదమ్మ, తరుగు పెరుగులు లేనిదమ్మ పరమపదమై ఉన్నదమ్మ. అది తరిగేది కాదు, పెరిగేది కాదు. ఏమండి గురువుగారు, పోయిన సంవత్సరం 10 కేజీలు పెరిగింది, అంతకుముందు సంవత్సరం ఒక 4 కేజీలు తగ్గిందని కానీ అనేటువంటిది కాదు. అది తరిగేది కాదు, పెరిగేది కాదు. తరుగు పెరుగులు లేకుండా ఎల్లకాలము ఒకే విధంగా ఉన్నటువంటిది అది పరమపదమై ఉన్నటువంటిది. పరం అంటే శ్రేష్టమైనటువంటిది అయి ఉన్నది అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది. నామనీమము లేనిదమ్మ, కామవర్గముగా నిదమ్మ, ప్రేమతో గురువేడవమ్మ, మమతలన్నీయు వేడునమ్మ,
ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ అని చెప్పారు. నామ నియమము లేనిదమ్మ. నియమము అంటే నియమం, నామము అంటే పేరు. దానికి పేరు కూడా లేదంట. దానికి పేరే లేకపోతే నువ్వేం మంత్రం చదువుతావు? దానికి ఒక నామం ఉంటే నువ్వు నామభజన చేయొచ్చు, నాదోపాసన చేయొచ్చు, ఏదైనా మంత్రం చదవచ్చు. దానికి నామమే లేదా? ఏ నియమంతో నువ్వు పూజ చేస్తావు? బట్ట బయలునుచు దానికి మొట్టమొదలు పేరు లేదు, ముదముగ ఎరుకే పుట్టి పేరు బట్టి పట్టుకల వాడలేక పారిపోవునరు అన్నారు. అసలు దానికి పేరే లేదంట. ఎరుక పుట్టిన తర్వాతే పలానాది ఉంది, దానికి బట్ట బయలని, పరమపదమని, బయలని, భూమాయి అని అనేకమైనటువంటి పేర్లతో ఇదే పిలిచింది తప్ప అసలు దానికి పేరే లేదట, నామమే లేదు. ఎలాంటి నియమాలు లేనటువంటిది. దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? నియమాలు లేదు. కామవర్గము కానిదమ్మా. కామవర్గం అంటే కోరికలతో ఉన్నటువంటిది కాదు. ఇది కోరికలతో ముడిపడి ఉండేటువంటిది కాదు అని చెప్తున్నారు. ఇది ప్రేమతో గురు వేడమమ్మ మమతలన్నీ వీడునమ్మ. ఎప్పుడైతే ప్రేమ ప్రపూర్ణంగా సద్గురువుని ఆశ్రయించి వేడుకుంటే వారు మనకున్నటువంటి మమతలు, భ్రాంతులు వాటన్నిటిని కూడా తొలగించి ఆ యొక్క జ్ఞానాన్ని దృఢం చేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. మక్కువతో తెలియవమ్మ ఎక్కువైన పరముయమ్మ దిక్కు దిక్కులయందునమ్మ పిక్కటిల్లోచున్నదమ్మ ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ. మక్కువతో తెలియమమ్మ ఎక్కువైనా పరం. మక్కువతో తెలుసుకోవటం అంటే ఇష్టంతో. నువ్వు ఇష్టంతో తెలుసుకో, కష్టంతో కాదు. వామ్మో ఏందో అమ్మ ఈ బోధ అంటావు, చెబుతుంటే ఒకటే నిద్ర వస్తుంది, ఏం బోధమ్మా అని అలా కాదు. ఇది ఇష్టంతో తెలుసుకోవాలి. ఎట్లా అంటే ఒక చోట ఉపన్యాసం చెప్తున్నారు. ఆయన చెప్పారన్నమాట, నేను 4 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ కూడా నేనే అందులో మల్టిపుల్ చాయిస్ ఇస్తా, ఎవరైనా చెబితే వాళ్లకు 10 లక్షల బహుమతి అన్నారు. 1000 మంది అన్నారు. అక్కడ 1000 మంది అక్కడ ఉన్నారు. మైకు లేకుండా ఆయన క్వశ్చన్ అడుగుతూ, మైకు లేకుండా క్వశ్చన్ అడుగుతూ అందరికి వినపడదా? 1000 మంది శ్రద్ధగా వింటారు, ఒక్కడు కూడా మాట్లాడు, పిన్ డ్రాప్ సైలెంట్, వెనకున్నోడికి కూడా వినపడాలి. ఎందుకంటే అది 10 లక్షలకు సంబంధించిన ప్రశ్న కాబట్టి నిద్ర రాదు, వాడు నిద్ర రాదు, పక్కోడు మాట్లాడు, ఎవరైనా మాట్లాడినా కానీ వాడికి నోట్లో గుడ్డలు కుక్కైనా వాడిని ఆపుతారు, మాట్లాడకుండా 4 పీకైనా లేకపోతే వాడిని పక్కకి ఈసిరేస్తారు. ఎందుకు? విలువైనటువంటిది అని తెలిసినప్పుడు అడిగేటువంటి ప్రశ్న విలువైనదని వాళ్ళకు దృఢమైంది. 10 లక్షల కోసం వాడు మాట్లాడు, వేరే వాళ్ళు మాట్లాడినా ఊరుకోడు. అవునా? అలా అంటే అది మనకు ఇష్టమైతే అంత శ్రద్ధగా వింటాం. ఇప్పుడు పరీక్షణి మహారాజుకి వారం రోజుల్లో మరణం అని తెలిసింది, మరణం ధ్రువం అని తెలిసింది. శుకయోగి ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందితే నీకు 7 రోజుల్లోనే మోక్షం వస్తుందని చెప్పారు. ఆయనకు ఒక అవకాశం ఉంది, 7 రోజులు ఉంది టైం. శుకమహర్షి వచ్చి కూర్చున్నాడు, పరీక్షణి మహారాజు వచ్చి కూర్చున్నారు. 7 రోజులు ఆయన కదల ఈయన కదల. 7 రోజులు గడిచిందా కూడా భాగవత సప్తాహం అంటే ఏంటి? 7 రోజులు కదలకుండా జరిగింది ఆ సప్తాహం. 7 రోజులు గురువుగారు కదలలేదు, శిష్యుడు కదలలేదు. అంటే ఎంత శ్రద్ధ ఉండాలా? భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు జ్ఞానం సిద్ధిస్తుంది అన్నారు. ఇక్కడ నాయనగారు ఏమంటున్నారు? మక్కువతో తెలియవమ్మ ఎక్కువైన పరముయమ్మ. అంటే నాయన ఇది ఎక్కువైనటువంటి పరము. ఎక్కువ అంటే దేనికి ఎక్కువైంది? దేనికంటే ఎక్కువైందంటే ఈ చరాచర జగత్తుకు ఆధారమైనటువంటిది ఏదైతే ఎరుకున్నదో, అధిష్టాన చైతన్య బ్రహ్మమైతే ఉన్నదో దానికంటే పైన ఉన్నటువంటిది, దానికంటే పెద్దది, దానికంటే గొప్పది, ఎక్కువైనటువంటిది, దీనికంటే ఎక్కువైనటువంటిది అది. కాబట్టి దాన్ని కూర్చి తెలుసుకో. అది ఎక్కడున్నది? దిక్కు దిక్కుల పిక్కటిల్లుచున్నదమ్మా. దిక్కు దిక్కుల పిక్కటిల్లుచున్నదమ్మా. దిక్కు దిక్కుల ఎందునమ్మా పిక్కటిల్లుచున్నదమ్మా. పిక్కటిల్లటువంటి ఏంటి? దిక్కు దిక్కులందు పిక్కటిల్లుతుందంట. ఏ భారతమ్మ గారు? దిక్కు దిక్కులందు పిక్కటిల్లను ఎప్పుడు ఏం లేదా? పిక్కటిల్లుతుందంట. జనం పిక్కటిల్తున్నారంటే నిండుగా ఉన్నారు. ఇక వెలితి లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకు పడి ఉంటే ఏమంటారు? దాన్ని పిక్కటిల్లటం అంటారు.
ఇక్కడ ఈ నాయనగారు చెప్పేటువంటి ఈ పరిపూర్ణం కూడా దిక్కులు అన్నింటి యందు కూడా పిక్కటిల్లుతుందన్నమాట. అన్ని దిక్కుల యందు కూడా ములుగృచ్చ సందులేఖను కలిగున్నది బట్టబయలు గదరామాయన్న అన్నారు. పలుకన పలుగగరాకను తలపోయిన మనిన మదికి దగులక ఎప్పుడున్ ములుగృచ్చ సందులేఖను కలిగున్నది బట్టబయలు గదరామాయన్న. ఇదిగో చూడు కదలాదోయన్న. పలుకన్నా పలుగాక తలపన్నా దెరుగాక చలియండ వానాల నలయాక నిలుచున్న కదరామాయన్న. ఇదిగో చూడు కదలాదాయన్న. అబ్బా అది కదలట్లేదంట, ఇది కదిలించు. కదిలిస్తే కదిలేది కాదు. అదిగో అంతటా వ్యాపించి ఉంది, కదిలేటువంటిది కాదు. ఎవరైతే దాన్ని గుర్తిస్తారో, ఎవరైతే ఆ స్థితిని పొందుతారో వాళ్లకు జన్మరహితమవుతుంది. అంత గొప్ప మార్గం ఇది అని చెప్పి నాయనగారు సూచిస్తున్నారు. సంశయంబులు లేనిదమ్మ హింస ఎన్నడు ఎరుగదమ్మ హంస సూత్రముగానిదమ్మ అంతటా నిండున్నదమ్మ. ఎంత అద్భుతంగా చెప్తున్నానంటే సంశయంబులు లేనిదమ్మ, హింస ఎన్నడు ఎరుగదమ్మ. అది ఒకరిని హింస పెట్టేది కాదు, నువ్వు దాన్ని హింస పెడదామన్నా కుదిరేటువంటిది కాదు. అది హింస అనేటువంటి దానికి అక్కడ తావులేదు. ఎవరికైతే ఈ జ్ఞానం దృఢమవుతుందో వాళ్ళకి సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. సంశయాలన్నింటినీ తీర్చేటువంటిది, తొలగించేటువంటిది, అలాగే హింసకు ఆస్కారం లేనటువంటిది. ఇంకో మాట ఎంత అద్భుతంగా చెప్పారో తెలుసా, ఇది చాలామందికి మింగుడు పడదనమాట. హంస సూత్రము గానిదమ్మ ఏమన్నారు? హంస సూత్రము గానిదమ్మ అంతటా నిండున్నదమ్మ. హంస ప్లస్ సూత్రం. హంస సూత్రం అంటే ఏంటి? తాడు. సూత్రం అంటే తాడు. హంస అంటే సోహం. హంస అంటే సోహం. హంస అంటే సోహం. సూత్రం అంటే సోహం యొక్క సూత్రం. అంతేనా? ప్రాణం. ప్రాణము జీవుడు హంస సూత్రం అంటే. ప్రాణము అందులో ఉన్న జీవుడు, సూత్రము దానిలో ఉన్నటువంటి హంస. అర్థమైందా? హంస సూత్రం అంటే ప్రాణమునందున్న జీవుడు, సూత్రం అంటే తాడు. తాడు యొక్క ఆధారంతో మణులు, లేకపోతే ఇప్పుడు సపోజు పూలదండ ఉంది. ఇక్కడ పూలదండ ఉంది కదా, పూలదండ ఎట్లుంది? తాడుతో ఆధారం ఉంది, దారం ఉంది వెనక. మరి భగవద్గీతలో మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అంటే మణులన్నిటినీ కూడా సూత్రం అంటే తాడు గుచ్చారు. తాడు అనేటువంటి సూత్రానికి మణులన్నిటిని గుచ్చితే అది ఒక మాలగా, హారంగా తయారైనట్లుగా ఇక్కడ ప్రాణం అనేటువంటి తాడుతో హంస అనేటువంటిది ముడివేయబడి ఉంది. మన వేదాంతంలో వాళ్ళందరూ కూడా హంస సూత్రాన్ని పట్టుకొని సాధన చేస్తుంటారు జీవబ్రహ్మైక్యం కోసం. ఇక్కడ పరిపూర్ణం కాడికి వచ్చేసరికి హంస సూత్రం దాటితేనే పరిపూర్ణం. హంస సూత్రము కానిదమ్మ అంతటా నిండి ఉన్నదమ్మ. ఈ యొక్క పరిపూర్ణం అనేటువంటిది అంతటా నిండి ఉన్నది అనేటువంటి సత్యము ఆ సద్గురువు బోధించినటువంటి బోధ దృఢమైనటువంటి వాళ్ళకు మాత్రమే బోధపడుతుంది. అందుకే ఎంత మంచి మార్గమోయమ్మ, సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ అని చెప్పి నాయన గారు సూచించారు. అంటే హంస సూత్రం కంటే పైన ఉన్నటువంటి బోధమంది. మరి ఎంతమందికి ఇది అర్థమవుతుంది, దృఢం చేసుకోగలుగుతారు? చాలామంది ప్రాణాన్ని పట్టుకొని పైకి కిందికి తిరిగితే చాలనుకుంటారు. ఇది కాదు, ఆ పైన ఉన్నటువంటి సత్యాన్ని నాయన గారు సూచిస్తున్నారు. అది ఇంకా ఏమన్నా చెప్తున్నా నాయన గారు అంటే నిత్యముగా నిదమ్మ సత్యమైన పరముయమ్మ నిత్యము పూజించబమ్మ గురుడు పరము చూపునమ్మ ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ నిత్యము గానిదమ్మ. నిత్యము అంటే కొన్ని ఈ లోకంలో కొన్ని నిత్యము, కొన్ని అనిత్యము అనేటువంటివి ఉంటాయి. కానీ ఈ పరిపూర్ణానికి నిత్యమని కానీ అనిత్యము అనేటువంటివి లేవు.
నిత్యము అంటే ఏంటి, అనిత్యము అంటే ఏంటి? నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేదాన్ని నిత్యము అంటాం. అనిత్యము అంటే కొంతకాలమే ఉండేటువంటి దానికి. రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి. కొంతకాలమే ఉండేటువంటివి ఏమైనా ఉంటే, కొంతకాలమే ఉండే అనిత్యమైనటువంటి వస్తువులు కానీ పదార్థాలు, ఒక శరీరం ఇది అనిత్యమైంది. కొంతకాలమే ఉండేవాటి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనిషి శరీరం. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక పరమాన్నం వండిను 4 రోజులైతే వాసన వచ్చింది, అది అనిత్యం. పూలదండ అనిత్యం. ఒక వారం రోజుల తర్వాత పండ్లు, ఒక 10 రోజులు అయిన తర్వాత అనిత్యం. ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. మరి నిత్యమైనటువంటిది ఆత్మ. మన ఆత్మని నిత్యమైనటువంటిది అన్నాం. మనకి సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటి చెప్పేది నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి ఆ వివేకం కలిగి ఉండాలంట ఫస్ట్ సాధకుడికి. నాయన గారు ఇక్కడ నిత్య నిత్యముగా నిదమ్మ సత్యమైన పరముయమ్మ, ఆ పరమార్థాన్ని గురించి ఏమని చెప్తున్నారు? అది నిత్యము కాదు, అనిత్యము కాదు. అది ఎలాంటిది? సత్యమైనటువంటిది. సత్యమగు బట్టబయలు అసత్యమగు ఎరుక నెరిగి సద్గురు కృపతే. సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలన్నా. ఎంత అద్భుతంగా చెప్తారు. సత్యము అని ఎప్పుడంటామంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములందు త్రికాలాబాధ్యమైనటువంటిది. భూత భవిష్యత్ వర్తమాన కాలములందు మార్పు చెందకుండా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని సత్యమైనటువంటిది అన్నారు. ఆ సత్యమైనటువంటిది పరిపూర్ణము అని చెప్పటం అనేటువంటిది జరిగింది. మరి ఆ పరిపూర్ణం ఎలా మనకి తెలుస్తుంది, మనకి ఎలా దృఢమవుతుంది అంటే మనం సద్గురువుని ఆశ్రయించి నిత్యము మనం ఆ సద్గురుమూర్తిని పూజించినప్పుడు, వారిని సేవించినప్పుడు, వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమైనప్పుడు వారు ఆ సూచన చేస్తారు. ఆ సంజ్ఞ ద్వారా మనకు ఆ తత్వాతీతమును దర్శింపజేస్తారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నిత్యము పూజించవమ్మ గురుడు పరము చూపునమ్మ. నిత్యము ఆ గురు పరమాత్మను మనం పూజించినప్పుడు, సేవించినప్పుడు మనకు ఆ పరమార్థాన్ని సూచిస్తారు. నిన్న చేసామా పూజ లేదా? మరి ఇవాళ కూడా చేసినవా లేదా? నిత్యము ఎల్లప్పుడూ అదే భావంలో ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ సత్యం అనేటువంటిది బోధపడుతుంది. నాయనగారు ఎంత చక్కగా చెప్పారు. ద్వాదశిని తెలియవమ్మ షోడశిని వీడవమ్మ పంచదశిని స్వప్నమనుచు పరమ పదము గాంచవమ్మ. ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ. 3 విషయాలు చెప్పారు. ద్వాదశిని తెలియవమ్మ, షోడశిని వీడవమ్మ, పంచదశిని స్వప్నమనుచు పరమపదము గాంచవమ్మ. మనం ద్వాదశిని గురించి తెలుసుకోవాలి, షోడశిని విడిచిపెట్టాలి, పంచదశిని స్వప్నమని చెప్పి దాన్ని విడిచిపెట్టి ఆ యొక్క పరమపదాన్ని చేరుకోవాలి. పంచదశిని స్వప్నమనుచు పరమపదము గాంచవమ్మ. చాలా చక్కగా చెప్పారు. ద్వాదశిని తెలియవమ్మ, షోడశిని వీడవమ్మ అన్నారు. ద్వాదశిని గురించి తెలుసుకోవాలట, షోడశిని విడిచిపెట్టాలంట. ఏందది కథ ఏంటి? ద్వాదశి కథ ఏంటి? ద్వాదశి అంటే ఏంటి? 12. ద్వాదశి అంటే ఏంటి? 12. ఆ 12ని గురించి తెలుసుకోవాలట. షోడశి అంటే 16ని విడిచిపెట్టాలి. 12ని గురించి తెలుసుకొని 16ని విడిచిపెట్టాలి. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర 12 రూపాయలు తీసుకొని 16 రూపాయలు పక్కన వాళ్ళకి వేయాలి, అంతే కదా? అంతేనా? అంటే 12 తీసుకొని 16 వదిలిపెడితే 4 మైనస్ అయిపోతే అయిపోయినట్టే కదా. ఏం భారతమ్మ గారు? ద్వాదశిని తెలియవమ్మ, షోడశి అంటే 12 అంటే ఏంటి? 12 అంటే ద్వాదశి అనేటువంటిది మనకు పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పేటువంటి మంత్రం. 3 మంత్రాలు చెప్తారు. ఎన్ని మంత్రాలు? 3 మంత్రాలు చెప్తారు. వాక్యత్రయము అన్నారు. నాయనగారు కూడా ఎప్పుడు అనేది, నాయన నేను పొద్దాకల శిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అనుకుంటున్నారు, మీకేమన్నా తెలుసా అన్నారు. తెలియదు గురువుగారు, మీరు ఎందుకు వెళ్తున్నారు? మరి ఇంటికాడ మీరేమీ పని చేయరు కాబట్టి, ఖాళీగా ఉంటారు కాబట్టి శిష్యుల దగ్గరికి వెళ్తారేమోనని అనుకుంటాం అన్నాడు ఒక ఆయన. అట్లా కాదు నాయన, నేను మొదట నిన్ను గనుగొని ఏ ముక్కలు నీదు చెవిలో ఇమిడిస్తీనో నీవు ఆ ముక్కల 3ంటిని ఏమాత్రము మరవకుండా ఆ బోధ చేస్తే, అందుకే ఇంతగా బోధ చేస్తే. నేను నీకు 3 మాటలు చెప్పా, 3 వాక్యాలు చెప్పా. ద్వాదశి, షోడశి, పంచదశి అని చెప్పా.
మరి నా వాక్యాలు నీ దగ్గర ఉన్నాయిగా, అవి నిన్ను మననం చేయమని చెప్పా కదా, నువ్వు ఎట్లా మననం చేస్తున్నావో చూడటానికి వస్తున్నావు అప్పుడప్పుడు. ఇప్పుడు పెళ్ళికి పోతానంటే నెక్లెస్ అను వడ్డాణం ఇచ్చారు, వాళ్ళు పెళ్ళికి పోతున్నారు. వెళ్ళేప్పుడు వెనకైనా సెక్యూరిటీగా ఒక ఇద్దరిని తీసుకొని వెళ్ళిండు. ఎందుకంటే అవి ఎట్లున్నాయో ఏంటో అని, మరి వాళ్ళు ఎట్లా వాడుతున్నారో ఏంటో తెలుసుకోవాలి కదా. మరి అజాగ్రత్తగా ఉంటే పోతే మళ్ళీ వాడు ఎత్తడో ఏడో, ఎంత చిక్కెందుకు, ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇద్దరు ముగ్గురు తీసుకొని పోతుండ్రు. అట్లే గురువుగారు అప్పుడప్పుడు మన ఇంటికి ఎందుకు వస్తారంటే, వారు 3 వాక్యాలు మనకి ఇచ్చారనమాట. అవి మనం చదువుకుంటున్నామో లేదో, పఠించుతున్నామో లేదో, వాటిని ఆచరిస్తున్నామో లేదో చూసిపోవడానికి వస్తున్నారు. వారి వస్తువు ఎట్లుందో ఏంటో చూసిపోవడానికి. నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీది చెవులు ఇమిడిస్తిను, నీవు ఆ ముక్కల 3 ఏమాత్రము మరువకుండా, నువ్వు మర్చిపోకుండా ఉండటం కోసం నేను ఈ బోధ చెప్తున్నా. లేకపోతే నాకేం పని, నీకు బోధ చెప్పాల్సిన అవసరం నాకేంటి? మన ఇద్దరికి ఒక కమిట్మెంట్ ఉంది. నేను నీకు 3 మంత్రాలు చెప్పా, ఆ 3 మంత్రాలు నువ్వు ఎట్లా పాటించుతున్నావో తెలుసుకోవడం కోసమే నేను నీ దగ్గరికి వస్తున్నాను నాయన అని చెప్పారు. అవేంటి? ద్వాదశి అంటే పరిపూర్ణాన్ని సూచించేటువంటిది, షోడశి అంటే ఎరుకను విడిచిపెట్టేటువంటిది, స్వప్నము దృష్టాంతంతో కూడి ఉన్నటువంటిది పంచదశి. పంచదశి అయినటువంటి మంత్రము షోడశిని ఎలా విడిచిపెట్టాలో సూచన చేసేటువంటిది. ఈ 3 దృఢమైతే, 3 మంత్రాలు ఎవరికైతే దృఢమవుతుందో వాళ్లకు ఆ పరమపదం దృఢమైనట్టు, వాళ్ళు ఆ పరమపదాన్ని దర్శించగలుగుతారు. అదే విషయాన్ని చెప్తున్నాడు. ద్వాదశిని తెలియవమ్మ, షోడశిని వీడవమ్మ, పంచదశిని స్వప్నమనుచు పరమపదము గాంచవమ్మ, ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ. ఫస్ట్ ద్వాదశి, ఉత్తది బట్ట బయలు ఏమీ లేదని చెప్పారు. అంటే ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. నాయనగారు ఏం చేశారు? ఆ యొక్క అతి రహస్యమైనటువంటి బట్ట బయలును, ఆ యొక్క పరిపూర్ణమును దర్శింపజేసి ఇది తప్ప ఏమీ లేదని, ఇది తప్ప మరొకటి లేదు అని చెప్పి దృఢం చేశారు. మరి ఉన్నట్లుగా కనిపిస్తున్నటువంటి ఈ ఎరుక మూలము లేనటువంటిది, పరిపూర్ణమునందు దీనికి మూలము కానీ స్థానము కానీ లేదని చెప్పి షోడశి లేనిదని దృఢం చేసి, ఎలా లేదు అంటే పంచదశి ద్వారా, స్వప్న దృష్టాంతము ద్వారా, స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ అని చెప్పి కలలో దోచినటువంటి శరీరాలు మేల్కొంటే ఎలా లేమో అలాగే ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానమునందు మేల్కొన్నటువంటి వారికి ఈ ఎరుక అనేటువంటి కళ లేదు, ఉండదు అనేటువంటి సత్యాన్ని నాయనగారు దృఢం చేసి ఆ పరమ పదాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా సులువైనటువంటి మార్గం. నాయనగారు మనకి అంత సులువుగా అనేకమైనటువంటి ఉపమేయాల ద్వారా ఈ జ్ఞానాన్ని ఎరిగించారు. గురుడు బురహను ప్రభుడు యమ్మ, సత్యయాకిని పిలిచెనమ్మ, పరము చూపి ఎరుక బాపి జన్మరహితము చేసెనమ్మ, ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ. ఇక్కడ చూడండి ఏమన్నారు? గురుడు బురహను ప్రభుడు యమ్మ, సత్యయాక్కుని పిలిచెనమ్మ. గురువుగారు శిష్యుడిని పిలవాలి. ఎంతమంది శిష్యులను పిలుస్తారు గురువుగారు? అందరినీ పిలవరు. అర్హత ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి, నాయన ఇట్రా నాయన, ఈ బోధ గ్రహించు నాయన, నీకు జన్మరహితం అయ్యేటువంటి స్థితి నీకు కుదురుతుందని చెప్పి అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానించినట్లుగా ఇక్కడ నాయనగారు ఏమంటున్నారు? బుర్హానుద్దీన్ గారు నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ఈ యొక్క జ్ఞానాన్ని నాకు బోధించారు అని చెప్తున్నారు. ధరను బురహను గురుడు బురహను ప్రభుడు యమ్మ, సత్యయాకిని విలిచెనమ్మ, పరము చూపి ఎరుక బాపి జన్మరహితము చేసెనమ్మ. ఏమని చెప్తున్నారు? దగ్గర కూర్చోబెట్టుకొని ఆ యొక్క పరమార్థాన్ని చూపి దర్శింపజేసి ఎరుక యొక్క భ్రాంతిని లేకుండా చేశారు. ఆ ఎరుకను బాపినారు, ఎరుక బాపి జన్మరహితము చేసిరమ్మ. మరి నాయనగారికి ఆ బుర్హానుద్దీన్ సద్గురువుల వారు శ్రీ 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 దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభువుల వారు, మరి వారి శిష్యులైనటువంటి
శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగిందుల వారిని ఆహ్వానించి కూర్చోబెట్టుకొని ఈ యొక్క పరిపూర్ణమును దర్శింపజేసి ఎరుకను లేకుండా చేసి జన్మరహితాన్ని చేశారు. మరి ఈరోజు మనం బాజీ బాబు గారు, కట్టా బాజీ బాబు గారింట్లో కూర్చొని మనం కూడా గురువుగారికి పూజ చేస్తున్నాం. గురువుగారికి దగ్గరగా కూర్చున్నాం. మనం ఎక్కడ కూర్చున్నాం? గురువుగారికి దగ్గరగా కూర్చున్నాం. గురువుగారికి దగ్గరగా కూర్చోవడం అంటే గుళ్ళో కూర్చోవడమా, గురువుగారి ఇంట్లో కూర్చోవడమా? గురువుగారికి దగ్గరగా కూర్చోవాలంట ఎవరో చెప్పారంట. గురువుగారికి దగ్గరగా ఉంటే బోధ వంట పట్టిద్ది అన్నారంట. గురువుగారికి దగ్గరగా ఉంటే బోధ వంట పట్టిద్దంట. ఇక గురువుగారి ఇంట్లో ఉంటే గురువుగారు మంచం కాడ పడుకుంటే ఆయన కూడా పక్కనే పడుకుంటున్నాడు. గురువుగారు టిఫిన్ చేస్తుంటే పోయి అక్కడ పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఇక గురువుగారి దగ్గర ఉండమన్నారు కానీ పక్కనే తిరుగుతున్నాను అనమాట. మరి గురువుగారు పక్కనే తిరుగుతున్నారు, గుణం కుదరట్లా. గురువుగారు పక్కనే ఉన్నా కానీ గుణం. అసలు ఏ గురువుకు దగ్గర ఉండాలి? గురువుగారికి దగ్గర ఉన్నారంటే ఏ గురువుగారి దగ్గర? ఇంకొక అమ్మ మేము హైదరాబాద్లో ఉంటున్నాం, లేదా మేము బెంగళూరులో ఉంటున్నాం, మేము విజయవాడలో ఉంటున్నాం, మేము వైజాగ్లో ఉంటున్నాం, గురువుగారికి మేము ఎట్లా దగ్గరగా ఉంటాం, ఆయనకంటే ఏం పని లేదు కాబట్టి ఆయన గురువుగారి చుట్టూ తిరుగుతున్నాను అంటారు. మరి మనకి కుదురుద్దా గురువుగారికి దగ్గరగా ఉండటం? కుదిరించుకోవాలి. గురువుగారు ఏ ఊళ్ళో ఉంటున్నారో ఎదురింట్లో అద్దెకు తీసుకోవాలా, పనులన్నీ వదులుకోవాలా, 4 డబ్బలు బ్యాంకీలో వేసుకోవాలా. అది అంతేనా? అది కాదు, ఇది కాదు. గురువుగారికి దగ్గరగా ఉండండి. గురువుగారి శరీరానికి దగ్గరగా ఉండటం కాదు, గురువుగారు చెప్పినటువంటి భావానికి, గురువుగారు చెప్పినటువంటి జ్ఞానానికి దగ్గరగా ఉండాలి. నేను నిన్న కూడా చెప్పుకున్నాం, గురుస్వరూపం మనలో సహస్రార చక్రంలో పరివేష్టితమైంది. గురుస్వరూపం ఎక్కడుంది? సహస్రారంలో ఉన్నది. మన కూడా గురువుగారి రూపాన్ని చూడాలంటే గురువుగారి ఫోటో పెట్టుకుంటే గురువుగారి యొక్క రూపం కాదు. మొన్న ఒక తత్వం చదువుకున్నాం మనం. గురుస్వరూపము తెలియ తరమాయేనాలోన హరిహరాదులకైనాను సద్గురు లేక హరిహరాదులకైనాను. ఈ పాట చదివారు. ఇదేంది? గురువుగారు రూపం కనపడుతుంది, మనిషి కనపడుతుండే, పుట్టం కనపడుతుండే. మనిషి కనపడుతుండో పుట్టం కనపడుతుంది. మరి పుట్టం కనపడ్డప్పుడు, మనిషి కనపడ్డప్పుడు మరి గురువుగారి స్వరూపం ఇది కాదా? ఇది కాదంట. మళ్ళీ దీనికోసం ఒక ఆయన ప్రశ్నించుడు, మంచిగా కనపడుతుంటే నాకు మళ్ళీ హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదంటారు, ఇదేందండి అనడు. ఆ పాటలో ఏమన్నారు? గురుస్వరూపము తెలియ తరమాయి ఇళ్లలోన ఎవరికి? హరిహరాదులకైనా. మామూలు వాళ్ళకు కూడా కాదంట, హరిహర బ్రహ్మాంధ్రాది దేవతలకే తరం కాదంట గురువుగారు రూపం. మరి ఎదురు కనపడుతూనే ఉంది కదండి అనడు. కళ్ళ కట్టినట్టు ఎదురు కనపడుతున్న విగ్రహం చూడు ఎట్లా దిట్టంగా కనపడుతుంటే కనబడటం లేదనడు. ఇది కాదా? ఇది కాదట. దీని గురించి తెలుసుకోవడానికి పెద్ద కష్టపడేది. చిన్నపిల్లగాడికి కూడా కనపడుద్ది. ఎర్రగుండ, నల్లగుండ, పొట్టుకున్నాడ, పొడుగుండ, ఎర్రకండ వేసుకున్నా, నల్లకండ వేసుకున్నా, ఇది ఎవరైనా చెప్తారు. అది కాదు గురుస్వరూపము. గుకారస్య గుణాతీత రుకారస్య రూపజిత. గుణరూపము లేనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అట్టి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం హరిహర బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాదు, ఎప్పుడూ గురువు లేకుండా. గురుస్వరూపము తెలియ హరిహరాదులకైనను సద్గురు లేక, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే త్రిమూర్తులకు కూడా, బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా సాధ్యము కాదు అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. మరి అట్టి గురుస్వరూపానికి మనం దగ్గరగా ఉండాలని చెప్పి నాయన గారు సూచించారు. ఒక్క మాట చెప్పి కంక్లూషన్. ధ్యానముగా వించేదా మద్గురు పాద నీరాజనములు వేడేదా సాన్నిధ్య మాత్రాన సకల వేదన వాపు సమధ్యాయుక్తము సద్గురు రూపము ధ్యానముగా వించేద మద్గురు పాద నీరాజనములు వేడేదా అని చెప్పారు. ధ్యానము గావించేదా మద్గురు పాద నీరాజనం సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు. ఎవరైతే ఆ గురువు యొక్క, ఆ గురుమూర్తి యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమునకు సాన్నిధ్యంలో ఉంటారు, గురువుకు సన్నిధిలో ఉంటారు, గురు సాన్నిధ్యంలో ఉంటారు, వాళ్ళకి వేదనలన్నీ నశించిపోతాయి అని చెప్పారు. గురు సాన్నిధ్యం ఎక్కడ అంటే సహస్రారం, మన యొక్క సహస్రార చక్రంలోనే గురువు
పరివేష్టితమై ఉన్నారు. సూక్ష్మ రూపంలో జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. అట్టి జ్యోతి వలె ప్రకాశించేటువంటి సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ గురు స్వరూపమునకు సమీపంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సమస్త బాధలన్నీ తొలగిపోతాయి, సమస్త దుఃఖాలు నశించిపోతాయి. అట్టి వారికి గురువు చెప్పేటువంటి బోధ దృఢమవుతుంది. గురువును పూజించటం అంటే అక్కడ నివసించటం. గురువు యొక్క సన్నిధిలో ఎవరైతే ఉంటారో మనం చేసే సాధనాలన్నీ కూడా గురువు సన్నిధికి చేరుకోవటం కోసం, సహస్రారానికి చేరుకోవటం కోసమే ఈ సాధనలన్నీ మనకు సూచించారు. ఎప్పుడైతే ఆ మార్గాన్ని తెలుసుకొని గురు సాన్నిధ్యానికి చేరుకుంటామో అప్పుడు గురువు చెప్పేటువంటి జ్ఞానం దృఢమవుతుంది. అప్పుడు ఆ అట్టి స్థితి కుదిరినటువంటి సాధకుడికి ద్వాదశి, షోడశి, పంచదశి అనేటువంటి 3 మంత్రాల యొక్క అర్థాన్ని చెప్పి ద్వాదశి సత్యమని, షోడశి లేనిదని, ఎట్లా లేదు అనేటువంటి దాన్ని పంచదశి ద్వారా ఎరిగించి సాధకుడికి జన్మరహితం చేస్తారు. చాలా తేలికైనటువంటి సులువైనటువంటి చక్కటి మంచి మార్గం ఇది, ఎలాంటి ఇబ్బందులు లేనటువంటిది, సూటి అయినటువంటి మార్గము అని చెప్పి నాయనగారు మనకు ఈరోజు తెలియచేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆ మార్గంలో అడుగులు వేసి ఆ లక్ష్యాన్ని చేరుకొని జన్మరహితాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.